సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సో పూర్ణిమ శర్మ గారు, మరి ఈ టారెట్ కార్డ్ రీడింగ్ ద్వారా ఈ ఉగాది కొత్త సంవత్సరం నుంచి కర్కాటక రాశి అంటే క్యాన్సర్ కి సంబంధించి కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉందంటారు? దాని గురించి ఒకసారి మన టారెట్ కార్డ్ ద్వారా చెప్పగలరు? చూద్దాం. చాలా ఎక్సలెంట్ అండి. ఆల్మోస్ట్ కార్డ్స్ చూస్తుంటే చాలా మంచి పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయి. చాలా ఎక్సలెంట్ కార్డ్స్ వచ్చాయి. ఇది న్యూ ఆపర్చునిటీస్ అండి. ఎగ్జాక్ట్లీ. కెరియర్ లో గానీ, ఫైనాన్సెస్ గానీ, ఏదైనా అండ్ ఏదైనా ప్రాపర్టీస్ విషయంలో గానీ న్యూ ఆపర్చునిటీస్ ఉంటాయి. మెయిన్ గా కెరియర్ లో కొత్త ఆపర్చునిటీస్ వస్తాయండి. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న దానికంటే ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఇయర్. చాలా బాగుంది. చాలా మంచి కార్డ్ వచ్చింది. చాలా మంచి కార్డ్ అండి. టారోట్ లోనే ఇది బెస్ట్ కార్డ్ అని చెప్తారు. సో అండ్ నెక్స్ట్ ఇది కూడా అండి, టారోట్ లో చాలా బెస్ట్ కార్డ్స్. ఇది అంటే చాలా వీళ్ళు ఫైర్ మీద ఉంటారండి. చాలా అంటే ఏదైనా చెయ్యాలి, దూసుకెళ్ళాలి, వెళ్ళిపోవాలి, ఫస్ట్ మనం వెళ్ళిపోవాలి అన్న ఫైర్ మీద ఉంటారు. సో అందుకని ఈ కార్డ్ అది చూపిస్తుంది. అంటే వీళ్ళు ప్రతి దాంట్లో ఫాస్ట్ గా ఉంటారండి. ప్రతి దాంట్లో వీళ్ళు వెళ్ళిపోతారు అంతే. ఎందులో లైక్ మీడియాలో ఉన్న, మెయిన్ గా మీడియాలో ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఈ కార్డ్. సో వాళ్ళు బాగా షైన్ అవ్వడము, ఇప్పుడు ఇంకా వాళ్ళకి మంచి నేమ్, ఫేమ్ రావడము అనేది ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ ఇయర్. అండ్ చాలా బాగుంటుందండి. అండ్ కెరియర్ గానీ, ఎడ్యుకేషన్ కానీ ఎందులో అయినా వీళ్ళు నెంబర్ 1 అని చెప్పొచ్చు. నెంబర్ 1 పొజిషన్ లో చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా అండి, అందరూ పొగుడతారు. వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వీళ్ళని చాలా అంటే ఎక్కువ బాగా పొగడతలు బాగా ఇయర్ అంతా బాగా వస్తాయి వీళ్ళకి. మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ అందరు చుట్టూ అందరు కనిపిస్తున్నారు వీళ్ళకి. సో అదైతే చాలా బాగుందండి. చాలా ఎక్సలెంట్ గా ఉంది. బట్ కొన్ని విషయాల్లో కొంచెం కేర్ఫుల్ ఉండాలండి. అంటే కొంచెం ఏదైనా వీళ్ళని కొంతమంది ఏమైనా చీట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మనీ విషయంలో కానీ. అలా ఎంతైనా గానీ ఎవరికి కొంచెం మనీ ఇవ్వకుండా ఉండడము, తొందరగా ఏదైనా బిజినెస్ లలో మనీ పెట్టేయడము, అది కొంచెం ఆగితే బెటర్ గా ఉంటుందండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉంటే బెటర్ అండి. ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, బట్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొంచెం మంచి వాళ్ళ దగ్గర ఎవరినన్నా అడిగి సలహా తీసుకొని చేస్తే బెటర్ గా ఉంటుందండి. ఎందుకంటే కొంచెం చీటింగ్ కార్డ్ లాంటిది అనమాట ఇది. సో వేరే వాళ్ళ నుంచి వీళ్ళకి ఇబ్బందికర వాతావరణం. అంటే ఇప్పుడు చెప్పాలంటే వేరే వాళ్ళని నమ్మి డబ్బు ఇవ్వడమో, డబ్బు ఇన్వెస్ట్ చేయడం కంటే మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే ఏ ఇబ్బంది లేదు, ఏ ఇబ్బంది ఉండదు. సో వేరే వాళ్ళు నమ్మకూడదు. కొంచెం అది బెటర్ అండి. సో కొంతమంది వీళ్ళని జడ్జ్ చేస్తూ ఉంటారు. నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, సో అది కరెక్ట్ కాదు అని. అంటే అలా చేసేవాళ్ళు కూడా వీళ్ళని ఉంటారు, జడ్జ్ చేస్తూ ఉంటారు. సో అది కూడా వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటారు. వీళ్ళు ఇయర్ ఏది నెగిటివ్ గా వెళ్ళరండి, పాజిటివ్ గా ఉంటారు. అండ్ ఎవరి మాట వినరు. చాలా ముందు అన్నిట్లో ఎక్సలెంట్ గా ఆలోచిస్తారు. అండ్ వీళ్ళ ఆలోచనలు అయితే చాలా బాగుంటాయండి ఇయర్. చాలా మంచి ఆలోచనలతోటి ముందుకెళ్తారు ప్రతి దాంట్లో. అండ్ ఆల్మోస్ట్ ఇంత సక్సెస్ఫుల్ కార్డ్స్ అయితే ఎప్పుడు చూడలేదు, అంత బాగుంది ఈ ఇయర్ వీళ్ళకి. సో చెప్పాలంటే ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం ఈ ఉగాది నుంచి కర్కాటక రాశి వాళ్ళు గట్టిగా చక్రం తిప్పే అవకాశం చాలా 100% సక్సెస్ అవుతారు. ప్రతి విషయంలో సక్సెస్ అవుతారు. రైట్. అండ్ అదే విధంగా కర్కాటక రాశి వారికి సంబంధించి వివాహ యోగ్యతకు సంబంధించి, వివాహ అనుకూలతకు సంబంధించి, ఎడ్యుకేషన్ కి సంబంధించి, ఉపాధి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఎటువంటి బెస్ట్ పాసిబుల్ వేస్ కూడా ఉన్నాయండి. యాక్చువల్ గా వీళ్ళకి ప్రపోజల్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి. యాక్చువల్ గా ఈ కార్డ్ ప్రపోజల్ కి కూడా ఎక్కువ ఈ కార్డ్ పాజిటివ్ గా ఉంది. ప్రపోజల్స్ వస్తాయి వీళ్ళకి. అది కూడా మ్యారేజ్ అవ్వడానికి కూడా 100% చెప్తాం ఛాన్సెస్ ఉందని ఈ కార్డ్ వస్తే కనుక. సో మ్యారేజ్ విషయంలో కూడా బాగుంటుందండి వీళ్ళకి. అదే మొత్తానికి కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పారు. చాలా ఎక్సలెంట్ అని చెప్పాలి. బెస్ట్ వాళ్ళ చాలా బెస్ట్ ఇయర్ అవుతుంది. ఓకే.
అంటే వాళ్ళ గుర్తింపు సంపాదించుకోవడం అనేది- గుర్తింపు వస్తుందండి వీళ్ళకి, బాగా నేమ్ ఫేమ్ ఎక్కువ కనిపిస్తున్నాయి, నేమ్ ఫేమ్ వస్తుంది బాగా వీళ్ళు చేస్తున్న జాబ్ లో గానీ ఎక్కడైనా. అందరూ మంచి అంటే వీళ్ళని బాగా పొగుడుతారు, వీళ్ళ వర్క్ ని గానీ అంత వాళ్ళకి మంచి పొజిషన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇయర్. సో బెస్ట్ ఇయర్ వీళ్ళకి. కర్కాటక రాశి. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ శర్మ గారు. థ్యాంక్ యూ.